ప్రకాశం జిల్లా కొండపి మండల పరిధిలో చోటు చేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే మద్యం మత్తులో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాగుబోతు తండ్రి మద్యం మత్తులో స్వంత కుమార్తెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారని కనిగిరి డీఎస్పీ ఈశ్వరసాయి తెలిపారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి బాలికపై పలుమార్లు దాడి చేసినట్లు వివరించారు. ఇటీవల బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన తల్లి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వెంటనే 112 నెంబర్కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పరాల్లో ఉన్న నిందితుడు తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన తండ్రే కామందుడై ఇలాంటి ఘోరానికి పాల్పడటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ విలువలు బంధాలు మస్కబారిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.